హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పటికి మనం డవించి రిజాల్వ్ A to Z కోర్స్ స్టార్ట్ చేశాక ఆల్రెడీ కట్ పేజ్, మీడియా పేజ్ అండ్ అలాగే ఎడిట్ పేజ్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇప్పటి నుంచి మనం కలర్ గ్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ ఈ కలర్ గ్రేడింగ్ సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. సో దట్ ఎవరైతే ఓన్లీ డవించి రిజాల్వ్లో కలర్ గ్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఆ ప్లేలిస్ట్ యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ మన పాత ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో సో కంప్లీట్ సిరీస్ ఉంది కదా, సో ఆ ప్లేలిస్ట్లో కూడా ఇవన్నీ యాడ్ అవుతుంటాయి. సో దట్ డవించి A to Z కంప్లీట్ నేర్చుకోవాలనుకున్నారు అది ఫాలో అవుతారు, ఓన్లీ కలర్ గ్రేడింగ్ మాత్రం నేర్చుకోవాలనుకున్నారు ఇది ఫాలో అవుతారు. అండ్ ఆల్సో నేను ప్రీవియస్లీ చెప్పినట్టు నేనేమి ప్రొఫెషనల్ కలర్ గ్రేడిస్ట్ అయితే కాదు, బట్ నేను ఈ గ్యాప్లో సో చాలా వరకు నేర్చుకున్నాను. అండ్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా మీకు సింపుల్గా అండ్ డీటెయిల్గా అర్థమయ్యే క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఎంతమంది వీలైతే అంతమంది షేర్ చేయండి, సో దట్ అట్లీస్ట్ ఈ కోర్స్ అయినా చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్. సో మనం ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేయడానికి మనకి ప్రాక్టీస్ కొన్ని ఫైల్స్ కావాలి కదా. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు ఆ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మీకు డవించి రిజాల్వ్ ప్రాక్టీస్ ఫైల్ అని ఉంటుంది. అండ్ అందులో మీకు ఈ విధంగా సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. అండ్ ఇందులో బేసికల్లీ కలర్ కరెక్షన్ అన్న ఫోల్డర్ని యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ నన్ను ప్రీవియస్ కోర్స్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ ఫైల్ ఉంటుంది. సో ఇందులో మోస్ట్లీ ఈ కలర్ కరెక్షన్ అన్న ఫోల్డర్ని మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఈ కలర్ కరెక్షన్ ఫోల్డర్లోకి వచ్చి సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక కొత్త టైం లైన్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో రైట్ క్లిక్ టైం లైన్ అండ్ దెన్ క్రియేట్ న్యూ టైం లైన్. అండ్ దీనికి మనం CC అని నేమ్ ఇద్దాం అండ్ దెన్ క్రియేట్. ఓకే. సో ఒక కొత్త టైం లైన్ క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు బేసికల్లీ ఏం చేద్దామంటే సో మనం కొన్ని క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. సో మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకున్నా పర్లేదు. సో నేను ఒక 4 ఇక్కడ పెట్టుకుంటున్నా అండ్ ఇంకొక 2 సపరేట్ ఫైల్స్ అని నేను ఇలా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటాను. ఓకే. సో ఈ విధంగా మనం ఒక టైం లైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇందులో ఉన్న కలర్ పేజ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.